కలియుగ వైకుంఠం తిరుమలలో అపచారం జరిగింది. ఏడుకొండలవాడి ఆలయ దర్శన మార్గంలోకి కొందరు భక్తులు చెప్పులతో ప్రవేశించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన ముగ్గురు భక్తులు పాదరక్షలతోనే మహాద్వారం వరకు చేరుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి చెప్పులతోనే వారు లోపలికి ప్రవేశించినా సిబ్బంది గుర్తించలేదు. విజిలెన్స్ ఉద్యోగులు 3 ప్రాంతాలలో తనిఖీలు చేసినా పసిగట్టలేకపోయారు. చివరకు వారిని మహాద్వారం వద్ద గుర్తించి అడ్డుకున్నారు. దీంతో వారు పాదరక్షలను అక్కడే వదిలి ఆలయంలోకి వెళ్లిపోయారు. దీంతో మిగతా భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ మనకు అందిస్తారు ఫోన్ లైన్లో. ప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? తిరుమల ఈరోజు శ్రీవారి సన్నిధిలో వివాదం చోటు చేసుకుంది. భక్తులు పాదరక్షలతో పాటు స్వామివారి దర్శనానికి రావడం పెద్ద అపచారంగా మారింది. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే సందర్భంలో పాదరక్షలు ధరించారు. ఇక్కడే కదా ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన స్వామివారి దర్శనాలు చేస్తున్న సమయంలో చెప్పులు వేసుకురావనేది నియమ నిబంధన ఉంటే, అదేవిధంగా టీటీడీ తిరుమలలో కూడా మానవులతో పాటు శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో పాదరక్షలు నిషేధించింది. అనేక దశాబ్దాలు వేస్తున్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారం కూడా పాదరక్షలు ధరించడం అనేది నిషేధంగా ఉంది. కాబట్టి భక్తులు ఎవరు కూడా పాదరక్షలతో రాసిన ఉండాల్సి చూసుకోబాటుగా టీటీడీ ఉంది. అదేవిధంగా భక్తులు ఈ రోజు ఉదయం విఐపి దర్శనం జరిగే సమయంలో ముగ్గురు భక్తులు ఒకేసారి పాదరక్షలు ధరించి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నుంచి మహాద్వారం వరకు వచ్చారు. ఈ మధ్యలో దాదాపు 3 ప్రాంతాల్లో భద్రతా అధికారులు తనిఖీలు చేస్తూ ఉంటారు. ఈ 3 భద్రత ఇవన్నీ కూడా తప్పించుకొని మహాద్వారం వరకు పాదరక్షలతో రావడం అనేది ఇక్కడ పెద్ద వివాదంగా మారుతుంది. ఇక్కడ అపచారంగా జరిగింది. ఎందుకంటే భక్తులు పాదరక్షల్లో రావడం అనేది అపచారం. మరొక టీటీడీ విజిలెన్స్ విభాగం పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. భద్రతా పర్యవేక్షణ అనేది ఎలా ఉందో ఈ అంశాన్ని బట్టి మరోసారి చేపలాలని ఉంది. మహాద్వారం వరకు ముగ్గురు కూడా పాదరక్షలు తొడుక్కుని రావడం అనేది ఇక్కడ పెద్ద చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఉంది. మహాద్వారం దగ్గర అక్కడ సిబ్బంది వెంటనే గుర్తించి భక్తుల నుండి చెప్పుల్ని తీయించి అనంతరం వాళ్ళ దర్శనానికి పంపించడం జరిగింది. చెప్పులన్నీ కూడా ఆలయ మహాద్వారాలు గురించి భక్తులు లోపలికి వెళ్లారు. గతంలో మనం చూసాం, శ్రీవారి దర్శనానికి గర్భాలయంలో ఎక్స్లేటర్ ఏర్పాటు చేయాలని అంశంలో వచ్చినప్పుడు ఆగమ సలహా మండలి కూడా దాన్ని వ్యతిరేకించింది. ఎందుకంటే భక్తులందరూ కూడా వారి పాద స్పర్శతో భూమి తాకి స్వామివారిని దర్శనం చేసుకుంటూనే ఫలితం లభిస్తుంది అనేది ఆగమ శాస్త్రం ప్రకారం చెప్తున్న నిబంధనలు. ఆ విధంగా చూస్తే భక్తులు ఎవరు కూడా పాదరక్షలు ధరించాలి. ఇందులో భాగంగా భక్తులు 3 పాదరక్షలు వేసుకుని రావడం, అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది కావచ్చు, భద్రతా అధికారులు ఎవరు కూడా మహాద్వారం వరకు వాళ్ళని గుర్తించకుండా అలాగే పంపడం అనేది ఇక్కడ విజిలెన్స్ వైఫల్యం పూర్తిగా మనకి చాతకలం అవుతుంది. ఇప్పటికే మనం ప్రతిరోజు కూడా ఇటు టీటీడీలో అనేక వివాదాలు నెలకొంటూ ఉన్నాయి. రోజుకో వివాదంలో టీటీడీ గురించి తాజాగా ఈ రోజు జరిగిన ఈ అపచారం అనేది భక్తుల మనోభావం దెబ్బతీసేగా ఉంది. కార్తీక్ అండ్ ప్రసాద్, ఆశ్చర్యం ఏంటంటే అట్లీస్ట్ 3 ద్వారాలు దాటినప్పటికి కూడా కనీసం ఎవరూ గుర్తించకపోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే చాలామంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఇది. ఎందుకంటే చెప్పులు అనేవి లేకుండానే కొండ మీద చాలామంది తిరుగుతూ ఉంటారు. అట్లాంటి చెప్పులు 3 ద్వారాలు దాటినా కూడా ఎందుకు భద్రతా సిబ్బంది అంత అజాగ్రత్తగా ఎందుకు ఉండాల్సిన అవసరం ఏంటి? ఈరోజు మామూలుగా సర్వదర్శనం అయితే భక్తులు వేలాది మంది వస్తుంటారు, గ్యాప్ లేకుండా తోచుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఈ రోజు జరిగిన ఈ అపచారం అనేది ఉదయం విఐపి విరామం సమయంలో బ్రేక్ దర్శనం చేసుకునే సమయంలో జరిగింది. అంటే భక్తులు చాలా తక్కువగా ఉంటారు, చాలా ప్రశాంతంగా పోతూ ఉంటారు. విఐపి దర్శనంలో స్వల్పంగా భక్తులు వస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో కూడా భక్తుల్ని పాదరక్షలతో రావడం అక్కడ ఉన్న భద్రతా అధికారులు పూర్తిగా గుర్తించలేని పరిస్థితిలో అక్కడ ఉన్నారు. అంటే వాళ్ళ భద్రతా వ్యవస్థ, నిఘా వ్యవస్థ ఏ విధంగా ఉందో మరోసారి బయట పెట్టింది. పూర్తిగా నిఘా అనేది పూర్తిగా వైఫల్యం జరిగింది. నిరంతరం కూడా కొన్ని వేల మంది టీటీడీలో భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటున్న పరిస్థితి ఉంటుంది. కానీ మీరు జరిగిన ఈ అపచారం అనేది ప్రతి శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు పాదరక్షలతో భక్తులు రావడం అనేది పెద్ద వివాదంగా ఉంది. ఎందుకంటే మామూలుగా ఎప్పుడో ఒకసారి చోటు చేస్తుంది. కానీ ముగ్గురు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ముగ్గురు భక్తులు పాదరక్షలతో రావడం అనేది అక్కడ ఎవరు పట్టించుకోకపోవడం, వాళ్ళని ఆపే ప్రయత్నం చేయకపోవడం అనేది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.